హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఇవైతే ముందు రోజు అంటే శనివారం రోజు వెలిగించిన బియ్యపిండి ప్రమిదలు. ఇవి సప్త శనివారం వ్రతం ప్రమిదలు కాదు. ఇంకా రాములవారి తీదని చెప్పా గదా! అందుకు మనం వెలిగించుకున్న ఆ బియ్యం పిండి ప్రమిదల్ని దీపం కొండెక్కిన తర్వాత వాటిని ఏం చేయాలి? ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇవైతే సప్త శనివారాల వ్రతం అప్పుడైతే కొంచెం నైవేద్యంగా తినాలని చెప్తుంటారు. కాకపోతే నేనైతే ఆ ప్రమిదల్ని తినకుండా మొక్కలకు వేయడమే ఆరోగ్యానికి మంచిదని చెప్తా. ఎందుకంటే మనము దీంట్లో పసుపు, కుంకుమ ఇవన్నీ యూజ్ చేస్తాం గదా! గంధం. వీటి వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతులో నొప్పి కానీ జలుబయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో, వీటిని మెత్తగా ఇలా పొడి పొడిగా చేసేసుకొని మొక్కలకేసుకోవడం అయితే బెటర్ అని చెప్తా. కొంతమందయితే జంతువులకి ఫుడ్‌గా పెట్టొచ్చు అని విన్నా నేను. వాటికి కూడా పెట్టకపోవడమే మంచిది. ఇందులో కుంకుమ వల్ల వెంటనే జలుబు చేసే ఛాన్స్ ఎక్కువుంటుంది. మనం వీటికి అలంకరణ కోసమయితే కుంకుమని యూజ్ చేసాం గదా! అందుకోసమనైతే నేను ఇంకా ఇలా పొడి పొడిగా చేసేసుకొని మొక్కలకే వేద్దామని అనుకుంటున్నాను. ఫస్టయితే ఆవుకు పెట్టాలి అని అనుకున్నా. కాకపోతే ఈ కుంకుమని చూసిన తర్వాతయితే వద్దు అనిపిచ్చింది. ఇంకా మొత్తము అన్ని ప్రమిదల్ని ఇలా పొడి పొడిగా అయితే చేసుకుంటున్నాను. నేను పెట్టుకున్నది 9 ప్రమిదలు కదా! వాటన్నిటిని కూడా పొడి పొడిగా చేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌లో లాస్ట్ శంకు చక్రందయితే లాస్ట్‌కి తీద్దామనిపించింది. యాక్చువల్లీ తీయాలనిపియట్లేదు. కాకపోతే మనకి ఇలాంటివి ఒక్కటే రోజు మాత్రమే ఉపయోగించాలి. అందుకోసం ఇంకా ఎంత ఎలా ఉన్నా సరే మనం తీసివేయాల్సిందే ఇంకా. నిర్మాల్యం ఎలా తీస్తామో ఇవి గూడా అంతే. మొత్తం ఇలా అయిన తర్వాతయితే నేను వాటర్‌లో నానపెట్టేసుకుంటున్నాను. అక్కడక్కడ కొంచెం గట్టి గట్టిగా ఉన్నాయి కదా! అవి నానతాయని చెప్పేసి, ఇలా ఒక 10 మినిట్స్ నానిన తర్వాతయితే నేను వీటినైతే మొక్కలకైతే పోసేసుకున్నానింకా. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థాంక్ యూ ఫ్రెండ్స్.